బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి దందాకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ చెక్ పెట్టాడు. మేనేజ్మెంట్ కోటా కింద కోట్ల రూపాయలు దండుకునే విద్యా వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ప్లాన్ చేశారు. దీంతో మల్లారెడ్డి అండ్ టీంకు వందల కోట్ల రూపాయల నష్టం రానుంది. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ బి కేటగిరీ సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. ఇందుకోసం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లంటేనే దందా వ్యాపారం అనేలా మారింది పరిస్థితి. దీంతో అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు చెడ్డ పేరు వస్తోంది. మరోవైపు లక్షల్లో ఫీజులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులు వాళ్ళ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. డిమాండ్ ఉండే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లను దక్కించుకోవాలంటే లక్షల రూపాయలు డొనేషన్ లేదా ఫీజుల రూపంలో చెల్లించుకోక తప్పడం లేదు. ఈ దందాపై అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్న సీట్ల దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించింది. బి కేటగిరీ సీట్ల భర్తీపైన కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. మేనేజ్మెంట్ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేసే కొత్త విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రణాళికలు రచిస్తోంది. ఫీజుల దందాకు అడ్డుకట్టు వేయాలని భావిస్తోంది. ఇందుకు 3 ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కన్వీనర్ కోటా తరహాలోనే మేనేజ్మెంట్ కోటా సీట్లను దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేయాలని అనుకుంటోంది. లేదా నీటి తరహాలోనే ఏబిసి కేటగిరీలుగా విభజించి ఒక ఫీజు నిర్ణయించి కన్వీనర్ కోటా కింద భర్తీ చేయడం రెండో విధానం. ఇక మూడో ప్రతిపాదనగా ఏపీలో అమలవుతున్నట్టు కన్వీనర్ ఫీజుకు 3 రెట్లు 4 ఏళ్ల పాటు చెల్లించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. ఈ మూడింటిపై ప్రభుత్వం అంగీకారం తీసుకొని అమలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. విద్యార్థికి మెరిట్ ఖచ్చితంగా ఉండేలా నిబంధనలు రూపొందించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,15,000 వరకు సీట్లున్నాయి. ఇందులో 70% వరకు సీట్లను ప్రభుత్వం మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా వెబ్ కౌన్సిలింగ్ విధానంలో భర్తీ చేస్తోంది. మిగిలిన 30% బి కేటగిరీ కోటా కింద ఆయా కాలేజీలే భర్తీ చేసుకుంటున్నాయి. ఈ సీట్లను నిబంధనల ప్రకారమే జేఈఈ మెయిన్స్, అలాగే టీజీఎఫ్సెట్ ర్యాంకు, అలాగే ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా కేటాయించాలి. ప్రభుత్వం నిర్దేశించిన కన్వీనర్ కోటా ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కొన్ని కాలేజీల్లో ఇంజనీరింగ్ కనిష్ట ఫీజు 35,000 నుంచి 45,000 వరకు ఉండగా గరిష్ట ఫీజు 1,50,000 నుంచి 1,70,000 వరకు ఉంది. కానీ సిఎస్సి బ్రాంచీల్లో ఒక్కో సీటును 8 లక్షల నుంచి 16 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా కొన్ని కాలేజీలు ఇష్టానుసారంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దందాకు అడ్డుకట్ట వేసి పారదర్శకంగా మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తీవ్ర కసరత్తు చేస్తోంది.